హలో మమస్ దమ్ము శ్రీజకు దువ్వాడ శ్రీను వార్నింగ్. నీ గురించి నాకు తెలుసు. బిగ్ బాస్ సీజన్ 9లో ఫైర్ బ్రాండ్గా అడుగుపెట్టింది దివ్యల మాధురి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వెంటనే ఇంట్లో బంధాలు బాండింగ్స్పై ఇచ్చి పడేసింది. ఆ తర్వాత మాట తీరు మార్చుకోవాలని హోస్ట్ నాగార్జున చెప్పడంతో ఇప్పుడు తన ఆట తీరు కూడా మార్చుకుంది. తనుజాతో ఎక్కువగా క్లోజ్గా ఉంటూ తన గేమ్పై ఫోకస్ పెట్టింది. బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు ఆట రణరంగంగా మారింది. ఇదివరకే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి దమ్ము శ్రీజ బర్నీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిలో ఒకరు మాత్రమే హౌస్లో ఉంటారని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఇద్దరికి పెట్టిన టాస్కుల్లో బరిని తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిచ్చారు. ఇదంతా పక్కన పెడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఫైర్ బ్రాండ్ లాగా అడుగుపెట్టింది దివ్యల మాధురి. ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే దమ్ము శ్రీజతో ఓ రేంజ్లో గొడవ పెట్టుకుంది. పేరు తెలియదు అని చెప్పినందుకు నా పేరు తెలియదా అంటూ నానా హంగామా చేసింది. ఇక ఇటీవలే నామినేషన్స్ కోసం రీ ఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ మాధురికి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. దువ్వాడ మాధురి ఎవరో నీకు తెలియకపోతే బయటకు వెళ్ళి అడుగు అని అన్నారు. వెళ్ళి అడిగాను, మాధురి అంటే ఎవరో తెలియదు అంటున్నారు. నాకు కాదు, బయట చాలా మందికి తెలియదు అంటూ పంచ్ ఇచ్చింది. ఇక ఈ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ అమ్మాయి పేరు దమ్ము శ్రీజ అనుకుంటా. ఆమెను మాధురి ఎలిమినేట్ చేయలేదు. హౌస్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ ఆమెను ఎలిమినేట్ చేశారు. మాధురి ఎవరో తెలియదు అని చెప్పినందుకు ఆమెను బయటికి పంపించలేదు. చిన్నపిల్లలను మాధురి అంతగా పట్టించుకోదు. శ్రీజాది వైజాగ్. ఆమె ఇంటి డోర్ నెంబర్తో సహా నాకు తెలుసు. వాళ్ళ నాన్న కూడా నాకు తెలుసు. వాళ్ళ గురించి మొత్తం నాకు తెలుసు. తెలియకపోతే అడిగే పద్ధతి ఉంటుంది. మీరు నాకు పరిచయం లేదు, మీ గురించి పరిచయం చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడగాలి. మాధురి రాగానే అక్కడున్న వాళ్ళంతా పవర్ బ్యాంక్ వచ్చిందని అన్నారు. మాధురిని చూడగానే కొంతమందికి చెమటలు పట్టేశాయి. ఎలా మాట్లాడాలి, ఎలా తట్టుకోవాలి అని అందరూ హడలెత్తిపోతుంటే ఈమెకు మాత్రం పేరు తెలియదా? అందరూ పలకరిస్తుంటే ఈమెకు పేరు అడగాలని మాధురిని నువ్వెవరు అని అడిగితే క్రేజ్ పెరుగుతుంది, గుర్తింపు వస్తుందని మాధురిని పేరు అడిగింది తప్పితే మనస్ఫూర్తిగా కాదు. శ్రీజ చాలా అహంకారంతో అడిగింది. అందుకే మాధురి నుంచి ఆన్సర్ అలా వచ్చింది. మాధురి బిగ్ బాస్కు వెళ్ళాలని అనుకోలేదు. అటు నుంచి ఒత్తిడి వచ్చింది, అందుకే వెళ్ళింది. తన మార్క్ చూపిస్తుంది అని అన్నారు.